బీసీలపైన రేవంత్ రెడ్డి అపార ప్రేమ చూపించారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో విడుదల చేయడంపై సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. బీసీ బిడ్డ కాకపోయినా రాహుల్ గాంధీ మాట కోసం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించారన్నారు. రిజర్వేషన్ల కారణంగా స్థానిక సంస్థల్లో బీసీలకు అనేక అవకాశాలు రాబోతున్నాయని తెలిపారు. ఈ జీవో వల్ల బీసీలలో ఉన్నటువంటి అనేక మంది సామాజిక ఉద్యమకారులు ఉన్నటువంటి వాళ్ళు బీసీలలో సామాజికంగా సేవ చేయాలని చెప్పని ముందుకొస్తున్న వారందరికీ కూడా చక్కటి అవకాశాలు సర్పంచ్గా, ఎంపీటీసీగా, జడ్పీటీసీగా, ఎంపీపీగా, జడ్పీ చైర్మన్లుగా, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లుగా, కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా, మేయర్లుగా కావడానికి చక్కటి వేదిక ఈరోజు ఈ 42% రిజర్వేషన్ కల్పిస్తూ వచ్చిన జీవో అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. బీసీ సమాజంపై మీరు చూపిస్తున్నటువంటి ఈ అపారమైన ప్రేమను బీసీ సమాజం గుర్తించింది. ఈరోజు ఇందిరమ్మ రాజ్యం, పేదల రాజ్యం, ప్రజాపాలన, దానికి మీరు ముఖ్యమంత్రిగా ఏదైతే పేద ప్రజల గుండె చప్పుడు వింటున్న తెలంగాణలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు జీవో విడుదల చేసినందుకు తెలంగాణ బీసీల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇచ్చి మా బీసీలకు పెద్ద దిక్కుగా, పెద్దన్నగా ఉన్నందుకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు. బీసీ బిడ్డలారా, మీరు ఆలోచన చేయండి. ఈ బీజేపీ, బీఆర్ఎస్ రేపు స్థానిక సంస్థల్లో బొంద పెట్టాలే. మన ప్రియతమ నాయకుడు బీసీ పక్షపాతి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణలో బీసీలంతా ఐక్యతై కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున పట్టం కట్టాలని చెప్పి మరొకసారి ప్రత్యేక జీవో ద్వారా మా 42% బీసీలకు ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రికి బీసీల పక్షపాతిగా ప్రత్యేకంగా